హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ట్స్ ఆఫ్ సిద్ధిరెడ్డి. ఈ వీడియో వచ్చేసి నా 10 days లాంగ్ ట్రిప్ టు కాశీ, కుంభమేళ అండ్ అయోధ్య యొక్క డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో ట్రైన్ వచ్చేసి మాది విజయవాడలో అనమాట. సో విజయవాడ వచ్చామంటే కనకదుర్గమ్మని విజిట్ చేయకుండా అసలు వెళ్ళము. అసలు అదేంటో ఆ టెంపుల్ యొక్క వైబ్ అలా ఉంటుంది. అండ్ అక్కడ అమ్మవారిని చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో మేము ఏం చేసామంటే మార్నింగే వచ్చేసి టెంపుల్ని విజిట్ చేసుకొని ట్రైన్ ఎక్కాం. అండ్ గోల్డెన్ టెంపుల్ యొక్క వ్యూ అయితే సూపర్ ఉంది. ఇక టెంపుల్ అండ్ వెనకాల టెంపుల్ని కూడా కలిపి తీసేసరికి భలే అనిపించింది. అండ్ కృష్ణమ్మని చూస్తుంటే కూడా అంతే ప్రశాంతంగా అనిపించింది. అండ్ మా వాళ్ళు ఇలా ఫుడ్ని తీసుకురావడం వల్ల ట్రైన్లో మేమైతే ఫుడ్కి ఇబ్బంది పడలే. అవి స్టోర్ చేయడానికి ఎలా వండాలి అని టిప్స్ తీసుకొని వండితే మనం కూడా నెక్స్ట్ టైం ఇలా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి ఎప్పుడు సినిమాల్లో గుహలోంచి ట్రైన్ బయటికి రావడం కనిపిస్తుంటుంది కదా, అదైతే నేను రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ చేశాను. ఆల్మోస్ట్ 3 to 4 times వచ్చింది కాబట్టి నాకు భలే ఎగ్జైటెడ్ అనిపించింది. చూసారా జనం ఎలా ఉన్నారో. ఇక్కడికి వచ్చి చలి కాచుకున్నాం సైకిల్ స్వామి ఆశ్రమంలో. అంత ట్రావెల్ చేసేసరికి చాలా చిరాకు అనిపించింది. సో రూమ్లో ఆల్రెడీ స్నానం చేసేసి తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ సెకండ్ టైం బాత్ చేసామన్నమాట. వచ్చి రాగానే గంగా ఘాట్లోకి వెళ్ళాం. గంగా ఘాట్లో మేము ఫస్ట్ వచ్చేసి దీపాలు వెలిగించేసాం, ఎందుకంటే మేము ఆల్రెడీ బాత్ చేసే వచ్చాము కదా. సో దీపాలు వదిలేసాక అప్పుడు మళ్ళీ బాత్ చేసాం. తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఆ రోజు 3 temples దర్శనం చేసేసుకున్నాం. ఆ టెంపుల్స్ వ్లాగ్స్ తీయడం అవ్వలేదు. ఇది కాశీ దామోదర్ టెంపుల్ అనమాట. చాలా రష్ ఉండడం వల్ల ఫోన్స్ అవి వాడడం అవ్వలేదు. అండ్ సెకండ్ డే వచ్చేసి మేము మణికర్ణిక ఘాట్లో స్నానం చేయడానికి వచ్చేసాం. ఇది వచ్చేసి గంగా హారతి ఇచ్చే ప్లేస్ అనమాట. అండ్ మణికర్ణిక ఘాట్ స్పెషాలిటీ ఏంటంటే కాశీ వచ్చిన ప్రతి ఒక్కరు మణికర్ణిక ఘాట్లో ఖచ్చితంగా స్నానం చేస్తారంట. ఎందుకంటే 12కి ఇక్కడ దేవతలందరూ వచ్చి ఆశీర్వదిస్తారు అనేది ఒక నమ్మకం. అండ్ పంతులు గారు అయితే చాలా విషయాలు చెప్పారు. కాశీకి చాలా విశేషం ఉన్నారు. మణికర్ణిక మధ్యాహ్నకాలు శంకరగుడి మాతా పార్వతి ఇక్కడే స్నానం చేయాలి. శంకర్లు మణి మాతా పార్వతులు కణి ఇయర్ రింగ్స్ స్నానం చేయండి. ఆ స్నానం అయిపోయింది. మీరు జుట్టు ఉన్నారు, జుట్టు అలాగా దిగండి. కణీలు గంగలు విసర్జనం చేయండి. అలాగా మణికర్ణిక స్నానం చేయండి. మీరు పునర్జన్మ లేవు కాశీలు. ఇదే మంత్రం ఉన్నారు, పూర్ణతి జననం పూర్ణతి మరణం జటలే జయనం శయనం. కాశీలు చాలా మహత్వం ఉన్నారు. అరే అన్ని దేవి దేవత కోటి రావాలే ఇక్కడే స్నానం చేయండి. అరే మధ్యాహ్నకాల్లో కరెక్ట్ 10 గంటలకు అన్ని గుడి క్లోజ్ ఉన్నారు. 3 o'clockకి ఓపెన్ చేయాలి. కరెక్ట్ 10 గంటలకు అన్ని గుడి క్లోజ్ ఉంది. అన్ని దేవి దేవత రావాలి ఇక్కడే స్నానం చేయండి. 12 o'clock 2 o'clock మణికర్ణిక మధ్య భాగం ఉన్నారు. ఇక్కడే స్నానం చేయండి, చాలా మంచి ఉన్నారు. భార్యాభర్తలు స్నానం చేయండి, అలా చాలా డివోర్స్ ఉన్నారు. నారద్ ఘాట్ కే స్నానం లేవు. చాలా కేదార్ ఘాట్ ఉంది, దశాశ్వమేధ్ ఘాట్ ఉంది. అన్ని ఘాట్ ప్లేస్ మంచి ఉన్నారు. पण నారద్ ఘాట్ की प्लेस మంచి కాదు. मणिकर्णिका महान तीर्थ है. यहाँ शिव बाबा ने स्नान किया, इसमें स्नान का फल मिल जाए. घूमने के लिए सोचते घूमो नहाओ, मणिकर्णिका नहीं मिलेगा. जैसे विष्णु गया, चरण गया, शिव गया, पाद गया. కాశీలో పాద గయా, చరణ గయా ఉంది. ఆంధ్రాలో విష్ణు. అండ్ పంతులు గారు తెలుగు అయితే అర్థం చేసుకోవడం చాలా కష్టమైంది. బట్ ఆయన ఏం చెప్తున్నారంటే కుండలి ఇంకా హెయిర్ వదిలేస్తే పునర్జన్మ ఉండదంట. అండ్ నారద్ ఘాట్లో స్నానం అయితే చేయొద్దని చెప్పారు. ఇంకా మేము అందులోంచి బయటకు వచ్చేసరికి మేము టెంపుల్ వేలోకి వచ్చేసాం. అండ్ చూసారుగా జనం ఎంతసేపు నుంచి అలా నించొని ఉంటున్నారో. ఆల్మోస్ట్ కాశీలో అంతా ఇలా సరస్వతీదేవిని నిలబెట్టారు. అండ్ ఆశ్రమం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు పెట్టిన ఫుడ్ అయితే ఆసమ్. అసలు ఎక్కడన్నా ఫుడ్ ప్రశాంతంగా తిన్నామంటే అది ఆశ్రమంలో మాత్రమే. చూసారుగా ఎన్నో వెరైటీస్ పెట్టారో. ఈ వెరైటీస్ అన్నిటిని చాలా కడుపు నిండా భోజనం చేయొచ్చు. అండ్ రూమ్ వచ్చేసరికి చాలా నీట్ ఉంది. 6 members కోసం మేము రూమ్ తీసుకున్నాం. 6 members-కి చక్కగా ప్లేస్ సరిపోయింది. ఏసీ ఉంది. అండ్ బ్రష్ చేయడానికి షింక్ ఇచ్చారు. అండ్ వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. గీజర్ కూడా ఉంది, హాట్ వాటర్ కూడా వస్తాయి. రూమ్స్ అయితే సూపర్బ్ అనిపించాయి నాకు.
ఇంకా మనం ఈ కాశీలో ఘాట్స్ అన్నీ తిప్పుతారు. వీళ్ళకి బోట్ వాళ్ళకి మనీ ఇస్తే ఇంత అని చెప్పి పర్సెంట్ తీసుకుంటారు. అండ్ వాళ్ళు ఫుల్ ఘాట్స్ అన్నీ ఇక్కడ ఆల్మోస్ట్ 40+ ఘాట్స్ ఉంటాయంట. చూసారుగా ఆయన ప్రతి ఘాట్ దగ్గర ఇది ఏ ఘాట్ అని చెప్పి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క ఘాట్ అంట. అండ్ బిల్డింగ్ దగ్గర ప్రతి దగ్గర అది ఏం ఘాట్ అని కూడా మెన్షన్ చేసి ఇది మణికర్ణిక ఘాట్. ఇక్కడ చూసారా కాలుతున్న అవి పొగలు వస్తున్నాయి. ఇక్కడ ఎక్కువ శవాల్ని కాలుస్తారంట మణికర్ణిక ఘాట్లో. అండ్ ఇంకో ఘాట్లో హరిశ్చంద్ర ఘాట్లో ఎక్కువ కాలుస్తారంట. షిప్లో వెళ్తున్నప్పుడు అలా గంగా నది మధ్యలో చాలా బాగా అనిపించిందండి నాకైతే. అండ్ అదొక మంచి ఫీల్ అనిపించింది. ఇక్కడ వచ్చేసి మనకి హారతి ఇస్తారు కదా, గంగా హారతి ఇచ్చే ప్లేస్ అండి ఇది. ఇది వరకు ఇక్కడ బోట్స్ ఉండి బోట్స్ నుంచి కూడా చూసేవారు హారతి, బట్ ఇప్పుడు ఆపేశారంట. ఇది వచ్చేసి బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ బుక్ చేసుకుంటారంట. అండ్ ఇది వచ్చేసి ఏదో ఆశ్రమం అని చెప్పారు, నాకు కూడా పెద్ద అర్థం కాలే. ఇంకా ఫైనల్గా మనం అయితే హరిశ్చంద్ర ఘాట్కి వచ్చేసాం. ఇది ఇటు సైడ్ నుంచి లాస్ట్ ఘాట్. హరిశ్చంద్ర ఘాట్లో చూసారు కదా ఎన్ని శవాలు కాలుస్తున్నారో, కింద ఇంకా ఎన్ని శవాలు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయో. యాక్చువల్లీ అవన్నీ చూసేసరికి చాలా భయం వేసింది నేను ఫస్ట్ టైం చూడటం. బట్ ఇక్కడ హరిశ్చంద్ర ఘాట్లో కాల్చడానికి చాలా స్పెషాలిటీ ఉంటుందంట. అండ్ ఇది మెయిన్ ఘాట్ అని కూడా అంటారు కాశీలో. హరిశ్చంద్రుడు స్టోరీ ఉన్నారా, సో విన్నట్టయితే దాని పేరు తీసుకొచ్చి దీనికి పెట్టారంట. ఆ స్టోరీ దీనికి రిలేట్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్ స్టోరీ నాకు కూడా పెద్ద తెలీదు, బట్ దానివల్లే ఇక్కడ ఎక్కువ ఫేమస్ అని చెప్పేసి అంటారు. అండ్ ఫిషెస్ చూసారా మీకు కనిపిస్తున్నాయా, చిన్న చిన్న ఫిషెస్ మొత్తం గంగా నదిలో చాలా ప్లేసెస్లో ఉన్నాయి. మేము మణికర్ణిక ఘాట్లో దిగినప్పుడు కూడా అవి కనిపించాయి. హాయ్, హౌ డు యూ ఫీల్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ కుంభమేళా? వెరీ గుడ్. హౌ డు యూ ఫీల్ అబౌట్ దిస్ క్రౌడ్? Also very good. Also very good. Also very good. Lots of nice people. Thank you. Thank you. Now your experience of turn this side. May I know the experience of this place you have faced? Yeah, you making a movie? No. I'm making a video. A video. Oh, acha. Picture is nice, but the video I would I just prefer not. wanted to know your experience. It's nice. A lot of things. A lot of things. About the people you met here. Yes, you're wonderful. Look at you. You're all wonderful. Hello. May I know the experience of Kashi you faced? It's I just arrived 10 minutes ago, so You just arrived 10 I don't know minutes so ago. much yet, but so You're far. waiting for Ganga Harati? Sorry, You're waiting for? I'm staying here for 4 days, so I will see everything. Yeah, now there will be a Ganga Harati there. Please visit that also. It will be very nice. What did you call Ganga Harati. Ganga Hat. Yeah. What is that? They will pray to the goddess right now. Ganga. Right Yeah. now. Right now. There. Right there. Okay, this way. That way. Okay. कहाँ से आए? May I know your experience? Very good experience. Come take picture. You also can join. We need also can join. I just wanted to know your experience. Where are you from? We are from Andhra. Andhra. We are Telugu people. Yeah. See, they're from Andhra Pradesh. It's almost south. I know, it's above. Yeah. Okay, how do you feel here? I love it here. Are you filming me?
Yeah. How do you feel here? I feel good. I feel peaceful and interested. Interesting. Interesting stuff. Yeah. ఇంటరాక్టింగ్ విత్ దమ్ ఇస్ వెరీ నైస్ అనిపించింది నాకు. అండ్ ఆ రుద్రాక్షలు అలా డైరెక్ట్గా కాశీలో తయారు చేస్తున్నారు, అది కూడా చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూసారుగా గంగా హారతి కోసం ఎంత క్రౌడ్ ఉందో. మేము వెళ్ళేసరికి ఫుల్ అయిపోయింది. అండ్ గంగా హారతిని చూడండి ఎంతో బాగా జరిగింది. మేమైతే చాలా దూరం నుంచి చూసాము, కానీ మేము రియలైజ్ అవ్వదు ఏంటంటే మా పక్కనే మళ్ళీ ఇంకా హారతి ఇస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే మెయిన్ది పెద్దది హారతి ఇచ్చేది కాకుండా ఆ సైడ్న వేరే ఘాట్స్లో కూడా చిన్న పంతులు హారతి ఇస్తున్నారు. సో ఇక్కడ హారతి చూసిన తర్వాత మేము ఇటు తిరిగి ఆ హారతి కూడా చూసాం. అందులో నాగహారతి ఇచ్చారు వాళ్ళు. ఈ నాగహారతిని చూస్తే అంట నాగదోషాలు ఏమన్నా ఉంటే అన్నీ పోతాయంట. చాలా బాగా అనిపించింది హారతి ఎక్స్పీరియన్స్. మీరు కూడా హారతిని దర్శనం చేసుకోండి. ఇక్కడైతే సాధువులు చాలా డిఫరెంట్గా ఉన్నారని చెప్పేసి వీళ్ళని వీడియో తీశాను. ఈయనైతే ఏకంగా తలకిందులుగా నించొని ఉన్నారు. అండ్ ఇది వచ్చేసి మనకి అక్కడ స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఇది ఒక టెంపుల్. ఇక్కడ చాలా బాగా దర్శనమైంది, బట్ చాలా టైట్లీ ప్యాక్డ్ అనమాట, అసలు తోసేసుకుంటున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే కాశీ దామోదరుని విజిట్ చేసినంత పుణ్యం వస్తుందంట ఈ ఘాట్లో యొక్క టెంపుల్లో దర్శనం చేసుకుంటే. కేదారేశ్వర టెంపుల్ అనమాట. చాలా బాగా అనిపించింది. కేదారేశ్వర్ ఘాట్లో స్నానం చేసి కేదారేశ్వర్ టెంపుల్కి విజిట్ చేయాలంట. మేము విజిట్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ కోసం అని చెప్పేసి మేము ఇక్కడ బెనారస్ ఇండస్ట్రీస్కి అయితే వచ్చేసాం. వీళ్ళైతే అంతా చేతితో తయారు చేస్తారు బనారస్ శారీస్ అన్నీ. ఇక్కడ తయారీ అంతా చూపించారు మాకు. ఫస్ట్ మేము చూసాము, చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది నాకైతే. ఒక శారీని అలా తయారు చేయడం అది ఫస్ట్ టైం కదా చూడడం. సో ఐ ఫెల్ట్ చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఎన్ని దారాలు ఉన్నాయో అసలు, అన్ని దారాలు ఒకదాని మీద ఒకటి అలా అల్లుకుంటూ వెళ్తున్నాయి. అండ్ పైన అంతా మొత్తం దారాలతో ఎంత ప్రాసెస్ పైనుంచి అన్ని దారాలు తిరుగుతున్నాయి. ఒక్కొక్కటి ఎంత వర్క్ అవుతుంది. అండ్ ఆ పేపర్ ఏంటో అర్థం కాల, వాళ్ళు పెట్టే డిజైన్ అనుకుంటా. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఇదంతా చూసేసాక షాపింగ్ అయితే చేసాం మేము. మా మమ్మీ వాళ్ళు కొన్ని శారీస్ తీసుకున్నారు, మా అమ్మమ్మ కొన్ని శారీస్ తీసుకుంది. అండ్ అతను అయితే ఫుల్ క్రేజీ ఉన్నాడు, శారీ కట్టుకొని మరీ చూపిస్తున్నాడు. లేకపోతే మీ హస్బెండ్స్ని పిలవండి, మీ హస్బెండ్స్కి కడతాము అని చెప్పేసి చెప్తున్నారు. ఫస్ట్ ప్రైస్ అయితే చూడకండి, మీరు ఫస్ట్ కొనుక్కోండి, తర్వాత ప్రైస్ గురించి మాట్లాడుకుందాం, ప్రైస్ గురించి డిస్కస్ చేసుకుందాం అని వాళ్ళు చెప్తున్నారు. బట్ మరీ ఎక్కువ తగ్గించలే, బట్ తగ్గించారు చాలా బాగానే. అక్కడ మనం బేరం ఆడుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మేము ప్రయాగ్రాజ్ వచ్చేసాం. ట్రైన్ ఎక్కేసి, లోకల్ ట్రైన్స్ ఉంటాయి, లోకల్ ట్రైన్స్ ఎక్కేసి ప్రయాగ్రాజ్ వచ్చేసాం. ప్రయాగ్రాజ్లో ఉన్న డిస్టెన్స్ చాలా తక్కువ అయితే ఇక్కడ నడిచింది వేరే నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ కాశీలో కూడా అంతే నడిచాం. 5 minutesలో టెంపుల్కి రీచ్ అవుతామని చూపించేది కాస్త ఒక్క 3-4 hours అయినా మనం రీచ్ అవ్వట్లేదు, అంత తిప్పుతున్నారు అక్కడ. అండ్ ఇక్కడ కూడా అలానే తిరిగి 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 చాలా కాళ్ళ నొప్పులు వచ్చేసాయి. మా వాళ్ళు అయితే స్ట్రక్ అయిపోయి ఇంకా కూర్చుండిపోయారు ఇక్కడ. అండ్ బోట్ మాట్లాడడానికి అయితే ఇక్కడ ఆగారు, కానీ బోట్లో వాడు ఒక్కొక్క మనిషికి 1000 అడిగాడు. అలా దాని బదులు మేము ఇక్కడ జస్ట్ కొంచెం డిస్టెన్స్లో 2 kilometers వస్తుంది అని చెప్పేసి చెప్తే మేము మళ్ళీ నడవడం స్టార్ట్ చేసాం. ఇక్కడ నడిచి మొత్తానికైతే త్రివేణి సంగమానికి వచ్చేసాము. త్రివేణి సంగమంలో ఇక్కడ మళ్ళీ లోపలికి వెళ్తే అక్కడ మనకి కనిపించింది. అండ్ అక్కడైతే స్నానం సక్సెస్ఫుల్గా చేస్తాం. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి అయోధ్యకు వచ్చేసాం. అయోధ్య ద బెస్ట్ అసలు, ఎక్కడ పడితే అక్కడ సర్వీస్ చాలా బాగుంది టెంపుల్కి. అండ్ అక్కడ చూసారా, చెప్పులు పెట్టుకోవడానికి, మొబైల్ పెట్టుకోవడానికి అన్నిటికీ చాలా బాగా ఆర్గనైజ్ చేశాడు. మనం అలా వెళ్తూ ఉంటే ప్రాసెస్ దానంతట అదే జరిగిపోతుంది చాలా స్మూత్గా. అండ్ దర్శనం అయిపోయాక కరెక్ట్గా ఈ స్పాట్స్కి వస్తాం మనం, అక్కడి నుంచి ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళిపోయేలా. ఆర్గనైజింగ్ అయోధ్య అయితే సూపర్ అనమాట, చాలా ఫాస్ట్గా దర్శనం అయిపోయింది.
అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ మేము అక్కడ ఉండి ఫుడ్ అది తిన్నాం అనమాట. సో అక్కడ నేను వీడియో తీశాను. ఫుడ్ మాత్రం అక్కడ చాలా కష్టమైపోయింది కాశీలో నుంచి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ మేము క్షేమేశ్వర్ ఘాట్ అని చెప్పి ఒక ఘాట్, ఇక్కడ స్నానం చేస్తే బాగుంటుందంట. మనం ఈ ఘాట్లో ములిగినప్పుడు కోరికలు కోరుకొని ములిగితే అవి తీరుతాయంట. సో అక్కడ స్నానం చేసేసాక అక్కడ ఎదురుగా టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి వచ్చి మా వాళ్ళు పూజలు అవి చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. ఇంకా మేము రిటర్న్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ సరస్వతీదేవిని నీళ్ళలో ముంచడానికి ఇవన్నీ చేస్తున్నారు. అంటే మనం ఇటు సైడ్ వినాయక చవితి ఎలా చేసుకుంటామో వాళ్ళు అక్కడ సరస్వతీదేవి బర్త్డేని అలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. విగ్రహాలు ప్రతిష్ఠించి వాటిని ఊరేగించి అండ్ లాస్ట్ డే వాటిని నీళ్ళల్లో కలిపేస్తారంట. నాకు డిఫరెంట్గా అనిపించింది, చాలా బాగా అనిపించింది. కానీ ఎక్కడ పడితే అక్కడ సరస్వతీదేవి విగ్రహాలు కనిపించాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.